నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా చౌదరి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల జరుగుతున్న తెలంగాణ రాజకీయ అంశాలు కావచ్చు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ, బీసీ వర్గీకరణకు సంబంధించి కానీ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్య నేతలు బయటకు వచ్చి నేను ధర్నాలు చేస్తాం, రాష్ట్రాలు చేస్తామని రకరకాల అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఈ అల్లు అర్జున్ కేసు ఇన్సిడెంట్ ముగిసినట్టేనా, లేకపోతే దీనికి చాప్టర్ 2 ఉందా, ఇవన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. చెప్పాలి, ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ అంశం అనేది చాలా ఉవ్వెత్తున రగిలే ఛాన్స్ ఉందంటూ కూడా మందకృష్ణ మాదిక్ గారు ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నారు ప్రభుత్వానికి కూడా. మరి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎస్సీ వర్గీకరణకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని అసెంబ్లీ సాక్షిగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. దానికి కర్త కర్మ క్రియగా దామోదర రాజనరసింహన్న ఆయన ఆ జాతి బిడ్డగా కూడా ఆయన ఇనిషియేట్ తీసుకొని ఆ రోజు కోర్టులో ఉన్నటువంటి కేసును కూడా ఆయన్నే దాన్ని ఇనిషియేట్ తీసుకొని మూవ్ అయ్యారు. సో ఇవాళ ఎస్సీ సప్లాన్ అయినా కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎస్సీ ఏబిసిడి అయినా కూడా అది కాంగ్రెస్ పార్టీతోనే. సో ఇవాళ ఎస్సీల వాళ్ళ వైపున అంటే అంటరానితనాన్ని అన్టచబుల్గా ఉన్నటువంటి ఆ పీపుల్ని ఇందిరాగాంధీ హయాంలోనే వీళ్ళు టచబుల్ అని ఈ సమాజంలో ఐడెంటిటీని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. సో ఇవాళ వాళ్ళు ఊరి చివరన ఉన్నటువంటి ఆ కుటుంబాలని ఇవాళ ఊరి చివర కాదు, సో ఇవాళ గుడైనా బడైనా మీ ఏరియాలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఆ సమాజం అంతా మిమ్మల్ని కలుపుకుపోతుందన్న ఉద్దేశంతో ఆ రోజు గుడి బడిని కూడా ఆ వర్గాల మధ్యకు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది, అది ఇందిరాగాంధీది. సో ఈ రోజు వరకు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం కానీ వాళ్ళ సామాజిక ఆర్థిక అసమానతలు తొలగిపోయే విషయం పని ఏ విషయానికైనా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ సరిపోతాయని నేను అనుకుంటున్నాను. కనీసము ఎస్సీ సప్లా నిధులు ఇవాళ వెనుకబడిపోయి వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయకపోతే కూడా ఎన్నడూ మాట్లాడినటువంటి బీజేపీ కేంద్రం నుంచి మీరు కనీసము ఎన్నడూ కూడా ఆ జాతిగా, సో అంతెందుకండి, బంగారప్ప అనేటువంటి వ్యక్తిని మీ పార్టీలో అతన్ని 1,00,000 రూపాయలు అవినీతి చేస్తున్నారని చెప్పేసి అతన్ని బహిష్కరించినటువంటి ఈ పార్టీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అలాగే ఒక దళితుని అంటే అంటే ఒక ఏమంటారు బనియాకి సంబంధించినటువంటి మను సిద్ధాంతాన్ని అమలు చేసేటువంటి మీరు ఇవాళ రెచ్చగొడుతూ కొద్ది మందిని మా పైకి ఇవాళ మాట్లాడించే ప్రయత్నం మీరు చేస్తున్నారంటే డెఫినెట్గా సో 100% కదా. ఇప్పుడు బీజేపీ బీజేపీని మాట్లాడాల్సింది ఎవరిపైన మాట్లాడాలి? ఎవరైనా మాట్లాడితే ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన మాట్లాడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మీరు ఇవాళ దీనిని అన్ని రాష్ట్రాల్లో కంపల్సరీగా మ్యాండేటరీగా ఇది అమలు చేయాలని మీరు చెప్పాల్సింది బాధ్యత ఇవాళ మీ పైన ఉంది. బట్ మీరు ఆ పని చేయలే. ఈవెన్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఆ అమలుకు వాళ్ళు ఎలాంటివి ఏమి ఇవ్వలే. బట్ అదే తెలంగాణలో మాత్రము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదగ్గనటువంటి తెలంగాణలో దానికి ఇనిషియేట్ తీసుకొని అడుగులు ముందు వేసి దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి అన్న దానికోసం ఒక కమిటీని వేసింది. సో ఉద్యోగపరంగా ఎలా ఇవ్వాలి, అలాగే ఏమంటారు ఎడ్యుకేషన్ పరంగా ఎలా రిజర్వేషన్ అమలు చేయాలి అనే విధంగా ఇవాళ ముందుకెళ్తుంది. సో మీరు ఒకవైపు ఇంకొక వర్గాన్ని రెచ్చగొడుతూ మరొక వర్గాన్ని మేము ఏదో అన్యాయం చేస్తున్నాం అనే విధంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ ముసలి కన్నీరు కాస్తుందని చెప్పక తప్పట్లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గ్రూప్ 1 నోటిఫికేషన్కైనా మిగతా ఇతరత్ర నోటిఫికేషన్స్ అయితే ఎప్పుడైతే ఈ వర్గీకరణ ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటిలో ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ యొక్క కేటగిరీని అమలు చేయాలంటే మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాన్ని అమెండ్మెంట్ చేసుకోవడానికి టెక్నికల్గా ఉన్నటువంటి సమస్యల ద్వారా ఎవరైనా కోర్టుకు వెళ్తే పూర్తిగా నోటిఫికేషన్ రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఇవాళ ఆ వర్గీకరణకి సంబంధించినటువంటి విషయంలో కొంత టెక్నికల్గా ఉన్నటువంటి అంశం మనం అందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క వర్గీకరణకి చిత్తశుద్ధితో నేను అమలు చేస్తున్నానని చెప్పారు. అలాగే సదా లక్ష్మమ్మ యొక్క విగ్రహాన్ని కూడా ఇవాళ ఆ దళిత జాతి యొక్క ఆ రోజు ఈ వర్గీకరణ కోసం మొదటగా ఇనిషియేట్ తీసుకొని ఆమె చేసినటువంటి దానికి కూడా ఆమె యొక్క విగ్రహాన్ని మేము పెడతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఇవాళ దళితులకి ఇండస్ట్రియల్ పరంగా ఎంపవర్మెంట్ కలిగించడం కోసం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి దేశంలో ఉన్నటువంటి మీరు ఏం చెప్పలేదే, ఏం చేయలేదే ఎక్కడ? సో ఇవాళ మాట్లాడాల్సి వస్తే ఇవాళ అలాంటి వాళ్ళపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. మందకృష్ణన్న మాదిగల కోసము ఆ జాతి బిడ్డల కోసం ఆయన పనిచేశారు. ఆయన యొక్క పోరాటము లేదు అని చెప్పడానికి మనకు ఎవరికి ఆ రైట్ లేదు. బట్ అలాంటి ఇప్పుడు వాళ్ళ మందకృష్ణన్న దానిని అమలు పరిచే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ పైన
ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అది అమలు చేయడం కోసము నైతికంగా బాధ్యత ఇవాళ దామోదర రాజనరసింహరావు తీసుకున్నారు. దాన్ని ముఖ్యమంత్రి ద్వారా కూడా అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్మెంట్ చేపించారు. బట్ టెక్నికల్గా కొన్ని అంశాల పట్ల కొంత డిలే జరగవచ్చు ప్రభుత్వ పరంగా. రాష్ట్ర ప్రభుత్వాలకి మీరు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చిన తర్వాత మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఇంత టైం పడతా ఉంది? మీరు అన్నట్టుగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత కూడా దాదాపు నెలలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికీ దాని మీద అసలు కనీసం ఆలోచన లేదు. కనీసం మా పట్ల కనీసం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మా గురించి ఆలోచన కూడా చేయట్లేదని ఆయన చెప్తారు. ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇంకొక వర్గము ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మా యొక్క హక్కులకు భంగం కలుగుతుందని వాళ్ళు కూడా మాట్లాడుతున్న సందర్భంలో ప్రభుత్వానికి పిడికిడి మంది అయినా అది ఒక్కరైనా ఎంత కూడా ప్రభుత్వానికి అందరూ సమానమే. సో 100 మంది ఉన్నాం కదా అని చెప్పి మా బలం ఎక్కువ ఉందని వాళ్ళు బలపరుస్తూ బలహీనులుగా ఉన్నారు అని కొద్ది మందిని వీళ్ళని తక్కువ చేసే ప్రయత్నం ఎప్పుడు ప్రభుత్వాలు చేయవు. సో ఇవాళ అందులో కాంగ్రెస్ అసలు చేయదు. సో ముఖ్యంగా ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉన్నది. సో ఇవాళ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఒక కమిటీ వేసింది. కమిషన్ ద్వారా ఆ కమిషన్ నుంచి పూర్తిగా అందరు మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈ కమిషన్కి అందజేయడం ఇవ్వని తెలియజేసింది. వాటి పరంగా పూర్తిగా ఇంటెలెక్చువల్ ద్వారా అలాగే ఆ సంఘాల కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పరంగా అందరినీ కూడా ఒక ఏకతాటిపైకి తీసుకొచ్చి దాన్ని టెక్నికల్గా ఎలాంటి సమస్యలు లేకుండా శాస్త్రోక్తంగా ఇది ఏ విధంగా అమలు చేయాలనే కోసం ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సో ప్రభుత్వంలో ఏదైనా ఒక పని అని అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఇలా రాత్రి అనుకున్న పొద్దున్నే అమలు కావాలంటే అది జరగదు. ఎందుకనంటే ప్రభుత్వంలో మీరు కూడా పనిచేస్తున్నారు కదా. సో టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలకు కొంత సమయం పడుతుంది. వాటిని సానుకూలంగా ఎక్కడా కూడా మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కకుండా ఎలాంటి ఇబ్బందులు అవకతవకలు లేకుండా దాన్ని అమలు చేసే దాంట్లో ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో దీంట్లోని భాగంగానే ఇవాళ ఒక చైర్మన్ వేశారు. ఎవరిని మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా వేస్తూ దాంట్లో సభ్యులుగా ఇవాళ దామోదర రాజనరసింహన్న కానీ తర్వాత పొన్నమ్మన్నని కానీ ఇట్లా వాళ్ళ మెంబర్స్ని కూడా వేశారు. అలాగే ఆ దాంట్లో మందకృష్ణను కూడా ఇన్వాల్వ్ చేసి ఆయనను కూడా దాని పలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అమలు త్వరలోనే జరగబోతుంది, అవుతుందన్నది విశ్వాసం ప్రభుత్వం పైన ఉంచాల్సిన బాధ్యత పోరాటం చేసిన నాయకులకు, ఎట్ ద సేమ్ టైం పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఆ జాతి బిడ్డలకు కూడా సహనం ఉండాల్సిన అవసరం ఉన్నది. సో ఒక మాట ఇచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అది వెనక్కిపోయే పరిస్థితి లేదు. ఇది కేసీఆర్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మాట ఇచ్చిన తర్వాత దానిని నెరవేర్చకపోతే ఆ జాతి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అన్నది మాకు కూడా తెలుసు ఆ విషయం. కాబట్టి తప్పకుండా ఇచ్చినటువంటి మాట అమలు చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలను వాటిని ముందు వేసిన నోటిఫికేషన్ల విషయంలో ఏం చేయలేం. కాబట్టి కొత్తగా ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో డెఫినెట్గా ఆ జాతికి సంబంధించినటువంటి రిజర్వేషన్లను ఏ విధంగా చేయాలన్న దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మాదిగలు ఓకే, మాలల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ కావాల్సి వచ్చి చేస్తా ఉంది వాళ్ళతో ఈ బహిరంగ సభలు కావచ్చు, ఈ ఎస్సీ వర్గీకరణ అడ్డుకోమన్న విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి. వాళ్ళ ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో వివేక్ వెంకటస్వామి, ఆయన ఇవన్నీ కూడా పూనుకుంటా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ వెనకాలండి ఇవన్నీ చేస్తా ఉంది అనేది వాస్తవం. అంటే మాలలందరినీ కాంగ్రెస్ పార్టీ దచ్చగొడుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడ ఆ వర్గీకరణను మీరు ఆపేయండి మేము వ్యతిరేకమని చెప్పట్లేదు. వాళ్ళు పెట్టిన మీటింగ్లు మీరు గమనించినట్లయితే మా జాతిని ఏకం చేయడం కోసం మాత్రమే మేము ఒక అవగాహనగా ఒక మీటింగ్ పెట్టుకున్నామని చెప్పారు. కాబట్టి ఇవాళ వివేకన్న పనిచేసినా వాళ్ళ ఫాదర్ పనిచేసినా కూడా వాళ్ళు ఆ వర్గాలకు సంబంధించి కొంత పని చేస్తున్నారు. సో అంత మాత్రాన ఇవాళ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి వైపు నుంచి ఇలా చేయిస్తారని చెప్పడం అన్నది వాళ్ళ రాజకీయ అవగాహనకి వాళ్ళకి ఎంత రాజకీయ అవగాహన ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అలాంటి పనులన్నీ కూడా కేసీఆర్ చేశారు గతంలో. ఎలాగూ నువ్వు ఏమంటే ఆ పని చేసినట్టుగా నువ్వు జీవో ఇవ్వు, ఇంకొకటి కోర్టుకు వెళ్ళండి, అలాంటి విషయాలు గత ప్రభుత్వం చేసింది. కానీ ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ఉంది. ఇది దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి ఒక లైన్లో ఒక నేషనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఆ చిత్తశుద్ధి ఉంది. డెఫినెట్గా అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం ఉంటుందని మాత్రం చెప్పదలుచుకున్నా. సో ఒకరు చేసినటువంటి పనికి వాళ్ళ ఆయా వర్గాల కోసము వాళ్ళు చేయాల్సినటువంటి పని వాళ్ళు చేస్తున్నటువంటి దానిని మనం వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సో ఎవరి యొక్క పనికి వాళ్ళు చేస్తున్నప్పుడు అల్టిమేట్గా న్యాయం ఏం చెప్తుందో, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏముందో దానిని ప్రభుత్వం ఫాలో అవుతుంది. మాదిగలందరూ కూడా 1000 గొంతుకులు 1,00,000 డప్పులు అని చెప్పి ఒక నినాదంతో వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. మేమందరం కూడా రోడ్డెక్కి కొట్లాడతాం ఈ అంశం మీద. ప్రభుత్వం ఇప్పటికీ కూడా మా మీద ఒక చిన్న చూపే ఉంది, మా మీద కనీసం ఒక న్యాయం జరిగేటట్టు చూడట్లేదు, ఒక పక్క అడ్డుకోవాలని మాలలు చూస్తా ఉన్నారని వాళ్ళే డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు. అంటే
మందకృష్ణ మాదిగ గారు ఇదంతా నడిపిస్తున్నారు లేదా బీజేపీ నడిపిస్తున్నారు మీ ఉద్దేశం? ఇప్పుడు మందకృష్ణన్న ఎవరికి సపోర్ట్ చేశారు? ఎలక్షన్లకి, పార్లమెంట్ ఎలక్షన్లకి బీజేపీకి సపోర్ట్ చేశారు. సో ఆ ఎలక్షన్ల కన్నా ముందు ఇక్కడ తను ఒక మీటింగ్ పెట్టడము, దానికి నరేంద్ర మోదీ గారు పిలవడము, ఆ సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురవ్వడము. సో ఆ చేసిన దానికి వాళ్ళకు ఆ కృతజ్ఞతల భావంలో మందకృష్ణన్న భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా పనిచేస్తుందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి ఆ సందర్భంలో ఆ జాతి కోసం ఆయన ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వర్గం వైపుకి ఆయన పనిచేస్తున్నప్పుడు ఈడ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అల్టిమేట్గా వాళ్ళ మెప్పు కోసము ఇవాళ మాట్లాడే పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం ప్రెజర్ పెంచితే కూడా ప్రభుత్వం ఇంకా తొందరగా చేస్తుందన్న ఆలోచన ఉందేమో తనకి. సో ఆ లైన్లో కూడా పనిచేస్తుంది అనుకోవచ్చు కదా మనం. ఈ నినాదాలు కావచ్చు, లేదంటే 1000 గొంతుకులు 1,00,000 డప్పులు అని వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ ఇష్యూస్ వల్ల మీరు ఏమైనా తొందరగా పనిచేసే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఎవరో ప్రెషర్ పెట్టారనో, ఎవరో మా పైన ఒత్తిడి చేస్తున్నారనో, ఎవరో ఒక ఉద్యమం చేస్తున్నారనో, ఎవరో డప్పు కొడుతున్నారనో, ఎవరో గజ్జ కడుతున్నారనో, ఎవరో కలం రాస్తున్నారనో పరిస్థితులు వాళ్ళు చెప్తేనే మేము పనిచేస్తామనే పరిస్థితులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఉండదు. ఎందుకంటే కింది వర్గాలని పై స్థాయికి తీసుకురావాలనే ఆలోచన ఉన్నదే కాంగ్రెస్ పార్టీది. అలాంటప్పుడు రిజర్వేషన్లు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆర్థికంగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండింది. సో కాబట్టి వచ్చినటువంటి మీరు చెప్పినా చెప్పకపోయినా ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్సీ సప్లాన్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. సో ఉపాధి మన్రేగా లాంటి స్కీములను పెట్టి కూడా ఆ జాతి వాళ్ళు ఎక్కువగా ఇందులో ఉంటారు, వాళ్ళ ఆకలి చావులు ఉండదని ఆలోచించింది కూడా కాంగ్రెస్ పార్టీ. అలాంటప్పుడు ఇవాళ వాళ్ళు చెప్పినంత మాత్రాన మాకు ప్రెజర్ పెరుగుతున్నది. సో టెక్నికల్గా ఉన్నటువంటి అంశాలను కొంత డిలే అవుతున్న దాంట్లో దాన్ని త్వరితగతంగా ఫాస్ట్గా చేయడం కోసము వాళ్ళు చేసే పోరాటాలు వాళ్ళ నుంచి ప్రెజర్ పెరుగుతుంది, మీరు ఫాస్ట్గా చేయండి చెప్పడానికి పనికి వస్తుంది. సో అంతే తప్ప వాళ్ళు బెదిరిస్తేనో వాళ్ళు మమ్మల్ని అది చేస్తేనో మేము పని చేస్తామనే పరిస్థితి ఎప్పుడూ ఉండదన్నది మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా డెమోక్రటిక్గా ఎవరు వాళ్ళ యొక్క హక్కులను మాట్లాడడం కోసము, ప్రొటెస్ట్ చేయడం కోసము వేదికలను కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎక్కడైనా ఇస్తుంది. సో కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళకున్న హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం తను చేయాల్సిన పని తను చేస్తుంది.